డే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ముఖ్యాంశాలు. బ్యాంకర్లతో సమావేశమైన సీఎం చంద్రబాబు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని పిలుపు. మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత. బైపాస్ రోడ్డుపై జరిగిన ప్రమాదాన్ని గమనించి స్వయంగా వెళ్లి సాయం చేసిన హోంమంత్రి. రెండవ రోజుకు చేరుకున్న గుణదల మేరీమాత ఉత్సవాలు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివస్తున్న భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయ ప్రాంగణం. నర్సరావుపేట బైపాస్ రోడ్ వద్ద ఏపీ హోంమంత్రి అనిత మానవత్వం చాటుకున్నారు. ఆమె వెళ్తున్న దారిలో సోమవారం బైక్ ప్రమాదం జరిగింది. ఆమె కాలువై దిగి వచ్చి ప్రథమ చికిత్స చేశారు. వివరాల్లోకి వెళ్తే పల్నాడు జిల్లా నర్సరావుపేట రోడ్డులోని జంక్షన్ వద్ద సోమవారం ఉదయం బైక్ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి. అదే మార్గంలో శ్రీశైలం పర్యటనకు వెళ్తున్న మంత్రి అనిత ఈ ప్రమాదాన్ని గమనించి తన కాన్వాయ్ను ఆపి బాధితుల దగ్గరకు వెళ్లారు. గాయపడిన యువతికి స్వయంగా నీళ్లు పోసి గాయాలను తుడిచారు. మరో వాహనాన్ని ఏర్పాటు చేసి వెంటనే ఆసుపత్రికి తరలించారు. హోంమంత్రి అనిత స్పందించిన తీరుపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. గుణదల మేరీమాత ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు చెందిన మేరీమాత భక్తులు, విశ్వాసులు తరలివస్తున్నారు. మేరీమాత సన్నిధికి వచ్చే ప్రత్యేక ప్రార్థన నిర్వహించుకుంటే వారికి మంచి జరుగుతుందనే విశ్వాసం భక్తులకు ఉండటంతో అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారని విజయవాడ పీఠాధిపతి మహాఘన డాక్టర్ తెలగతోటి రాజారావు, వికర్ జనరల్ ఫాదర్ మువ్వల ప్రసాద్ తెలిపారు. భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన గుణదల మేరీమాత ఉత్సవాలు రెండో రోజు విజయవంతంగా కొనసాగుతున్నాయి. పలు రాష్ట్రాలకు చెందిన మేరీమాత భక్తులు, విశ్వాసకులు అధిక సంఖ్యలో గుణదల మేరీమాత సన్నిధికి తరలివస్తున్నారు. నిర్వాహకుల అంచనాలకు మించి భక్తులు తరలివస్తున్నారు. బిషప్ గ్రాసీ హై స్కూల్ ఆవరణలో ఖమ్మం పీఠాధిపతి డాక్టర్ సగిలి ప్రకాష్, ఫాదర్ మువ్వల ప్రసాద్ తదితరులు సమిష్టి దివ్య బలి పూజ అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించి సమర్పించారు. ఈ సందర్భంగా విజయవాడ పీఠాధిపతి మహాగణ డాక్టర్ తెలగతోటి రాజారావు మాట్లాడుతూ మేరీమాత దివ్య ఆశీస్సుల కోసం అంచనాలకు మించి భక్తులు గుణదల మాత పవిత్ర పుణ్యక్షేత్రానికి తరలి వస్తున్నారన్నారు. రెండో రోజు కూడా వేకువజాము నుండి భక్తులు గుణదల మేరీమాత సన్నిధికి పోటెత్తి వస్తున్నారన్నారు. వచ్చిన భక్తులు మేరీమాతకు కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించుకున్నారన్నారు. వికర్ జనరల్ ఫాదర్ మువ్వల ప్రసాద్ మాట్లాడుతూ మేరీమాత సన్నిధికి వచ్చి ప్రత్యేక ప్రార్థన నిర్వహించుకుంటే వారికి మంచి జరుగుతుందనే విశ్వాసం భక్తులకు ఉండడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారన్నారు.
స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంకర్లను కోరారు. 10 సూత్రాల అమలుతో విజన్ కలను నిజం చేసేందుకు నిత్యం శ్రమిస్తున్నామని సీఎం అన్నారు. 15% వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా పెట్టుకున్నామని, వీటిలో కీలకమైన ప్రాథమిక రంగానికి బ్యాంకుల సహకారం ఎంతో అవసరమని సీఎం అన్నారు. అనుబంధ రంగాల్లో ఎక్కువ వృద్ధి సాధించే అవకాశం ఉందని, దీనికి బ్యాంకుల నుంచి తగిన మద్దతు కావాలని సీఎం చంద్రబాబు కోరారు. దేశంలో, రాష్ట్రంలో ప్రజల ఆహార అలవాట్లు మారుతున్నాయని, దీనికి అనుగుణంగా పంటల సాగు కూడా మారుతోందని అన్నారు. అగ్రికల్చర్ స్థానంలో హార్టికల్చర్ సాగు వస్తుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు హార్టికల్చర్ రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలన్నారు. అలాగే ఆర్థికంగా బలోపేతానికి తోడ్పడే వాణిజ్య పంటల్ని సాగు చేసే రైతులకు బ్యాంకులు సాయపడాలన్నారు. అన్ని అర్హతలు ఉన్న రైతులు రుణం కోసం బ్యాంకుకు వచ్చినా 15 నిమిషాల్లోనే రుణం ఇచ్చే పరిస్థితి రావాలని సీఎం అభిప్రాయపడ్డారు. అలాగే ప్రతి కుటుంబంలో 2-3 పశువులు లేదా కొన్ని జీవాలు ఉంటే మంచి ఆదాయం వస్తుందని, డైరీ రంగాన్ని ప్రోత్సహించడం తమ విధానమని సీఎం అన్నారు. కొన్ని సందర్భాల్లో సరైన మార్కెట్ సదుపాయాలు, మద్దతు ధర రాక పంటలు పారబోసే పరిస్థితి వస్తోందని, దీన్ని నివారించేందుకు బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రొడక్ట్ ఫర్ ఫంక్షన్ పైన తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని, పంటలు, ఉత్పత్తులకు విలువ పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. టెస్ట్ చేయడం మానేశారు. ఇప్పుడు మళ్ళీ సాయిల్ టెస్ట్ ఇచ్చేసి మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ ఆర్ వెరీ గుడ్. దానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వెరీ ప్రోగ్రెస్ ఫార్మర్స్ మనవాళ్ళు మీరు చూస్తే ఒక మాట చెప్తే అల్లకపోతారు. వీళ్ళు రాయదుర్గకి వెళ్ళి వేరే రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా వ్యవసాయం చేశారు. ఒకప్పుడు తెలంగాణకి ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. బళ్ళారి ఆ ప్రాంతానికి వెళ్ళారు, ఆఫ్రికాకి వెళ్ళారు, వేరే రాష్ట్రాలకు వెళ్ళారు. ఎక్కడ నీళ్లుంటే అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేసి అవకాశాలు బ్రహ్మాండంగా ప్రూవ్ చేశారు. ఇప్పుడు హార్టికల్చర్ కానీ, అక్వాకల్చర్ కానీ, స్పైసెస్ కానీ వీఆర్ నెంబర్ 1. ఇక్కడ ఆ మోడల్స్ని క్రియేట్ చేసి మనం ఫెసిలిటేట్ చేస్తే బ్రహ్మాండంగా చేసి పామాయిల్ వీఆర్ నెంబర్ 1. అందుకని నేను చాలా క్లియర్గా ఆదాయాన్ని పెంచే మార్గం, రైతులకు వ్యవసాయ ఖర్చులు తగ్గించడానికి టెక్నాలజీ ఎట్లా ఉపయోగించుకోవాలి, నేచురల్ ఫార్మింగ్ చేస్తే దీన్ని ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ చేసి ధర ఎక్కువ ఎట్లా సంపాదించుకోవాలి, దాని గవర్నమెంట్ ప్లేయర్స్ ఇవన్నీ తీసుకొచ్చి వర్కౌట్ చేస్తున్నాం. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ దట్ ఈస్ ఎ రెవల్యూషన్ అవుతుంది. ఫర్ ది లాస్ట్ 10 years 8.8% గ్రోత్ వచ్చిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్లో, వ్యవసాయం. నేను వాస్తవంగా ప్రజల్ని, రైతుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతుంది. ఇండియాకే కాదు ప్రపంచానికే ఫుడ్ బాస్కెట్గా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎక్కువగా ఫ్రూట్స్ కానీ, లేకపోతే అక్వాకల్చర్ కానీ, మీట్ కానీ, డైరీ కానీ, ఇవన్నీ అంత పొటెన్షియల్ ఎక్కువ. నులిపురుగులు పిల్లలు కిషోర బాలల్లో రక్తహీనత, పోషకాల లోపాలకు కారణమవుతాయని, అందుకే అందరూ ఆల్బెండోజోల్ మాత్రమే తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. సోమవారం నగరంలోని గవర్నర్పేట చున్నూరు వెంకటరెడ్డి నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో జరిగిన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా పాల్గొన్నారు. అధికారులతో కలిసి చిన్నారులకు స్వయంగా ఎలర్జిడోల్ మాత్రలు పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ, నులి పురుగుల వల్ల వివిధ శారీరక సమస్యలతో పాటు మానసిక ఆరోగ్య పరంగా కూడా సమస్యలు వస్తాయని, ఇది చదువుపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యల బారిన పడకుండా చూసుకోవచ్చన్నారు. సోమవారం 1 నుండి 19 ఏళ్ల వయసు వారందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశామని, ఇంకా ఎవరైనా వివిధ కారణాల వల్ల మాత్ర తీసుకోకుండా ఉండిపోతే వారికి ఈ నెల 17వ తేదీన మాత్రలు ఇవ్వడం జరుగుతుందన్నారు. నులి పురుగుల నిర్మూలనతో పిల్లలకు ఆరోగ్యపరంగా బహుళ ప్రయోజనాలు ఉన్నాయన్నారు. నులి పురుగుల సంక్రమణాన్ని తగ్గించేందుకు డీవార్మింగ్కు అదనంగా పాటించాల్సిన విషయాలను కూడా వివరించారు. శుభ్రమైన నీటిని తాగడం, చేతులను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవడం వంటి వాటిని కలెక్టర్ లక్ష్మీషా తెలియజెప్పారు. డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుహాసిని మాట్లాడుతూ, ఏడాదికి 2 సార్లు పిల్లలు, కిశోర బాలలకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మాత్రల ప్రయోజనాలు ఏమిటనే విషయాన్ని వివరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలు, విద్యా సంస్థల్లో గోడ పత్రికల ద్వారా
నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంపై అవగాహన కల్పించి పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, ఐటీఐ, పాలిటెక్నిక్, నర్సింగ్ తదితర విద్యార్థులకు నులి పురుగుల మాత్రలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని వివరించారు. ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా విజయవాడ డివిజన్ ఆధ్వర్యంలో జల రవాణాపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో విజేతలకు కలెక్టర్ లక్ష్మీషా, అథారిటీ డైరెక్టర్ అజిత్ సింగ్తో కలిపి కార్యక్రమం అనంతరం బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో డిఈఓ యువి సుబ్బారావు, ఐసిడిఎస్ పిడిడి శ్రీలక్ష్మి, జిల్లా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం అధికారి, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ డాక్టర్ మాధవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్ నగర్ రైతు బజార్ వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ కాశీగంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర ఆలయంలో త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామి వారి మంగళ శాస్త్రములతో ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. కమిటీ గౌరవ అధ్యక్షులు కాళికా వరప్రసాద్ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. శ్రీదేవి, భూదేవి విగ్రహాలతో పాటు నవగ్రహాలు, దక్షిణామూర్తి, నాగేంద్ర స్వామి తిష్ట మహోత్సవ కార్యక్రమం జరుపుకోవడం అయిందన్నారు. ఆలయంలో కళ్యాణ మండపం లేదని మండపం ఏర్పాటుకు స్థానిక శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సహకారంతో ప్రతి ఏటా పండుగల నిర్వహణ జరుపుకుంటున్నామన్నారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకులు పున్నారావు, టి ఆంజనేయులు, బి దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా ఏడుగొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కట్టడం, స్వామివారిని ప్రతిష్ఠించుకోవడం, అక్కడి నుంచి పూజలు జరిపించుకోవడం, శివాలయం కట్టాలని చెప్పేసి మా కోరిక, మా పెద్దల కోరిక. వాళ్ళ ఆశీస్సుల వల్ల ఈరోజు శివాలయం, ఈ సంవత్సరం శివాలయం కట్టడం, ఇప్పుడు శ్రీదేవి, భూదేవి మరియు నవగ్రహాలు, దక్షిణామూర్తి, మృత్యుంజయ శివలింగం అన్నీ పెట్టి పూర్తి చేసుకున్నాం. ఈ స్థలాన్ని చక్కగా కళ్యాణ మండపంలాగా రేపు ఈ మధ్యలో కళ్యాణ మండపం కట్టి ఈ స్థలంలో నిత్యం పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు జరుపుకుంటూ స్వామివారి కార్యక్రమాలు, వినాయక చవితి కానివ్వండి, అలాగే అమ్మవారి శరవనవరాత్రులు కానివ్వండి, ఆ తర్వాత మన కార్తీక మాసం నెల రోజులు, ఆ తర్వాత మళ్ళీ నెల 1 రోజు ధనుర్మాసం సందర్భంగా కార్యక్రమాలు, శ్రీరామనవమి అన్ని కార్యక్రమాలు మేము గుళ్ళో చేసుకుంటాం. ఈ చుట్టుపక్కల ఉన్న రోడ్లన్నీ చిన్న రోడ్లు కాబట్టి మాకేంటంటే ఎమ్మెల్యే గారిని దండం పెట్టి మేము అడిగేది ఏంటంటే మా ఇక్కడ మధ్యలో కళ్యాణ మండపం కట్టించమని బోండా ఉమామహేశ్వరరావు గారిని దీవెనలతో ఇక్కడ కళ్యాణ మండపం రావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎన్టీఆర్ జిల్లాలో జనసేన రోజు రోజుకి బలోపేతమవుతుందని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీన విజయవాడలో జరగనున్న ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ సమావేశానికి నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున జన సైనికులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ మీటింగ్ గురించి ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. జిల్లా, మండల, గ్రామ, వార్డు నాయకులతో పాటు జనసేన అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లాలో క్షేత్ర స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తామని పేర్కొన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా అధికారులతో, ప్రజలతో మమేకమై జనసేన నేతలు గ్రామ స్థాయిలో కృషి చేస్తున్నారని తెలిపారు. సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తిరువూరు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ తూర్పు నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త అమ్మిశెట్టి వాసు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, మైలవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అక్కల గాంధీ, జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ శ్రీ బాడిత శంకర్, వీర మహిళ మల్లెపు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తారీఖు, ఫిబ్రవరి 16వ తారీఖున జిల్లా స్థాయి కార్యకర్తల విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాం. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జిల్లా నలుమూల నుంచి కూడా
గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొని గత 9 నెలలుగా ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పంచాయతీరాజ్ శాఖలో అనేక రకాల కీలక మార్పులు తెచ్చి ఇవాళ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ చాలా బాగా పనిచేస్తున్న ఒక అభిప్రాయాన్ని ఇవాళ గ్రామ సర్పంచులు కూడా గమనించారు. కాబట్టి ఇలా అనేక రకాల మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఇంకా ముందుకు వెళ్ళాలని ఆ శాఖలో మనం చూస్తూ ఉన్నాం. గత 9 నెలలుగా ఎప్పుడు ఎవరు చేయలేనటువంటి అనేక రకాల కార్యక్రమాలు చేసి చూపించారు. ఒకే రోజు రాష్ట్రంలో గ్రామ సభలు నిర్వహించారు. సర్పంచులకి ₹1,00,000 ముందుగా నిధులు ఇచ్చారు. అలానే గత ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ జీవించి ఉన్నంత వరకు కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసిన గొప్ప కార్మిక నేత దివాకర్ అని సిపిఎం నేత సిహెచ్ బాబురావు అన్నారు. కార్మికులు, కర్షకులు, మహిళలు తదితరులు హక్కుల కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడు దివాకర్ మాత్రమే అన్నారు. సిపిఎం నగర సీనియర్ నాయకులు, కార్మిక నేత కామ్రేడ్ దివాకర్ 21వ వర్ధంతి కార్యక్రమం పాత బస్తీ మహంతిపురం ఖాదర్ సెంటర్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విచ్చేశారు. బాబురావు స్థానిక కార్పొరేటర్ సత్యబాబు, స్థానిక పార్టీ నేతలు తొలుత దివాకర్ చిత్రపటానికి పూజా కార్యక్రమం నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిహెచ్ బాబురావు మాట్లాడుతూ కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసిన ఏకైక కార్మికుడు దివాకర్ అని అన్నారు. పాత బస్తీలో మత వివాదాలు దిగిన సమయంలో కూడా శాంతి పరిరక్షణ విషయంలో దివాకర్ ప్రముఖ పాత్ర వహించారన్నారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం పెట్టుబడి వర్గాలతో పోరాటం చేసిన కార్మిక నేతను నేటితరం నాయకులు ఆదర్శంగా తీసుకోవాలని బాబురావు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బి సత్యబాబు, స్థానిక పార్టీ నేతలు, పలు కార్మిక సంఘం నేతలు పాల్గొన్నారు. మైనారిటీల హక్కుల కోసం మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి నేత దివాకర్ గారు ఈరోజు దేశంలో బీజేపీ ఢిల్లీ రాష్ట్రంలో గెలవచ్చు, దేశంలో 3వసారి అధికారంలోకి రావచ్చు. కానీ దేశం మాత్రం ముందుకు వెళ్ళట్లా. బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ అని 10 ఏళ్ల తర్వాత రాయితీలు ఇచ్చి దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలపైన పడేటువంటి జీఎస్టీ, పెట్రోలు, డీజిల్ మీద పన్నులు మాత్రం ఒక్క నయా పైసా కూడా తగ్గించకుండా ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల్ని మోసగిస్తూ ఉంది. ఏదో ప్రజలకు మేలు జరిగినట్టుగా నమ్మిస్తూ ఉంది. కార్పొరేట్లకు వరాలు కురిపించారు, కానీ సామాన్యులకి కొనుగోలు శక్తి పెంచేటువంటి చర్యలు ఏది తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్కి మళ్ళీ గుండు సున్నానే. ఇంత జరుగుతున్న రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మోడీ భజన చేస్తున్నారు. వాళ్ళ పార్టీలు మర్చిపోయారు వాళ్ళు. ఆఖరికి ఇది ఆత్మహత్యా సదృశ్యం. రాష్ట్రం తరపున ఏ ప్రభుత్వంలోనూ అడగాల్సింది పోయి భజన చేసేటువంటి పనిలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో మాట్లాడరు. అందుకే రాష్ట్రం ఇవాళ దేశం కానీ క్లిష్ట పరిస్థితిలో ఉంది. దేశ ఐక్యతని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మతాల్ని రెచ్చగొట్టి అధికారాన్ని ఉపయోగించి డబ్బుని వేల కోట్ల రూపాయలు ప్రయోగించి కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ ఎన్నికల్ని ఒక రకంగా ప్రజల దృష్టిని మళ్లించి ఎన్నికల్లో కూడా అవకతవకలు పాల్పడుతూ రాష్ట్రాల్లో గెలుపొందుతున్నారు. ఇటువంటి తరుణంలో దేశంలో ఉన్న ప్రజాస్వామ్య లౌకిక శక్తులందరూ కూడా ఉమ్మడి పోరాటం చేయాలి. అలాగే కార్పొరేట్ల విధానాల మీద పోరాడాలన్నా, దేశంలో మత సామరస్యం నిలబడాలన్నా సిపిఎం, వామపక్షాలు, కమ్యూనిస్టులు, అభ్యుదయ శక్తుల యొక్క బలం పెరగాలి. ప్రజలు అందుకే పోరాడే వారికి మద్దతు ఇవ్వండి. సత్యనారాయణపురం ప్రప్రథమంగా కోవెల జ్యువెలరీ షోరూమ్ ను నూతనంగా నెలకొల్పారు. సోమవారం ఈ షోరూమ్ ను హరిహర వీరమల్లు ఫేమ్ నిధి అగర్వాల్, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి
కోవెల జ్యువెలరీ షోరూం నిర్వాహకులు రమేష్ దంపతులకు ఆశీర్వచనాలను అందజేశారు. సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని సత్యనారాయణపురంలో నూతనంగా కోవెల జ్యువెలరీ షోరూంను ఏర్పాటు చేశారు. ఈ షోరూంను హీరోయిన్ నిధి అగర్వాల్తో పాటు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా లాంఛనంగా ప్రారంభించి షోరూంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలను పరిశీలించారు. వాటి నాణ్యత, ధరల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. కోవెల షోరూంలో ఉన్న అనేక రకాల ఆభరణాలు కనువిందు చేసేలా ఉన్నాయని, మగవుల మది దోచే విభిన్న ఆకృతులతో ఆకట్టుకుంటున్నాయని సినీ హీరోయిన్ నిధి అగర్వాల్ చెప్పారు. నాకు చెవిరింగులపై మంచి ఆసక్తి ఉందని, ఎప్పుడు కొత్తవి మార్కెట్లోకి వచ్చినా నచ్చితే వెంటనే కొనుగోలు చేస్తానని చెప్పారు. అదేవిధంగా మెడలో నాజూకుగా ఉండే కొత్త వెరైటీ ఆభరణాలు, చేతులకు గాజులు కూడా విభిన్న తరహా మోడల్స్ను ఇష్టపడతానని చెప్పారు. వినియోగదారులు కూడా ఈ సరికొత్త మోడల్స్ను తిలకించి నచ్చిన వాటిని కొనుగోలు చేయాలని కోరారు. విజయవాడ రావడం చాలా సంతోషంగా ఉందని, తనకు నచ్చిన ప్రదేశాలలో విజయవాడ నగరం ఒకటని నిధి అగర్వాల్ చెప్పారు. పవన్ కళ్యాణ్తో హరిహర వీరమల్లు, ప్రభాస్తో మరో సినిమా ప్రస్తుతం తెలుగులో చేస్తున్నట్లు చెప్పారు. 10 రోజుల్లో హరిహర వీరమల్లులో ఒక పాట బయటకు రాబోతోందని, అందరినీ ఆ పాట ఆకట్టుకుంటుందని నిధి అగర్వాల్ ధీమా వ్యక్తం చేశారు. ఒకేసారి 2 పెద్ద హీరోలతో సినిమాలు చేసే అదృష్టం తనకు వచ్చిందని, 2 సినిమాలు విజయవంతం అవుతాయని చెప్పారు. అనంతరం సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, బంగారం వ్యాపారంలో రమేష్కు ఎంతో అనుభవం ఉందని, కస్టమర్లు ఎంతో నమ్మకంతో బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారని చెప్పారు. మన భారతదేశంలో మగవులు ఎక్కువగా బంగారంపై మక్కువ చూపుతారని, నేటి ట్రెండ్స్కు అనుగుణంగా సరికొత్త మోడల్స్లో కోవెల జ్యువెలరీ షోరూంలు ఆభరణాలను ఆకట్టుకుంటున్నాయని చెప్పారు. బంగారంతో పాటు వెండి, డైమండ్ ఆభరణాలు కూడా అందుబాటులో ఉన్నాయని, ఇలాంటి నమ్మకమైన షోరూంలలోనే బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే మోసపోకుండా ఉంటారని బోండా ఉమా తెలిపారు. ఇదే నమ్మకాన్ని కలిగిస్తూ మరింత ఆదరణ పొందాలని కోరుకుంటూ రమేష్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానన్నారు. తదనంతరం షోరూం నిర్వాహకులు రమేష్ మాట్లాడుతూ, తమ షోరూంలో వడ్డానాలు, అరవంకీలు, హారాలు, నెక్లెస్లు, చోకర్లు, టెంపుల్ జ్యువెలరీ, వెండి ఆభరణాలు లభిస్తాయని తెలియజేశారు. షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా బంగారు ఆభరణాలపై తరుగు మజూరీ లేదని, ఈ అవకాశాన్ని విజయవాడ నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కొన్ని ఆభరణాలపై -2% డిస్కౌంట్ ఇస్తున్నామని, మరికొన్ని ఆభరణాలపై 6% నుండి రాయితీ ఇస్తున్నామని తెలియజేశారు. హలో అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విజయవాడ వచ్చాను, మళ్ళీ చాలా హ్యాపీగా ఉంటున్నాను. విజయవాడ ఇట్స్ బికమ్ మై ఫేవరెట్ సిటీ బికాజ్ ఇక్కడ చాలా షూటింగ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇక్కడ వస్తున్నాను. అండ్ కోవెల జ్యువెలరీ షాప్, ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్. They specialize in gold, silver, diamonds, all of these stores, and very good quality, very good design. So malli ikkada ravali, ikkada shopping cheyali for all the ladies and gents. మీ ఫేవరెట్ గోల్డ్ నాకు ఇయర్ రింగ్స్ చాలా ఇష్టం.
నా ఫేస్లో ఇయర్ రింగ్స్ లేదునా నాకు ఇన్కంప్లీట్ ఉంది. సో ఐ ఆల్వేస్ వేర్ ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, ఆఫ్ కోర్స్ ఎవ్రీథింగ్, బట్ నాకు ఇయర్ రింగ్స్ చాలా ఇష్టం. అన్నీ వేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు కదా హరిహర వీరమల్లులో, ఆయన నటించడం మీకు ఏ విధంగా? సో తెలుగులో చెప్పాలంటే ఈ అదృష్టం నాకు జరిగింది. సో వెరీ గ్రేట్ఫుల్, వెరీ హ్యాపీ. హరిహర వీరమల్లు ఒక సాంగ్ వస్తుంది విత్ మీ అండ్ సర్, ఐ థింక్ అనదర్ 10 daysలో వస్తుంది. సో వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ గ్రేట్ఫుల్. హీఈస్ అ లీడర్ అండ్ హీఈస్ అన్ ఇన్స్పిరేషన్. ఓకే, నెక్స్ట్ తమిళ్లో కూడా యాక్ట్ చేస్తారు కదా మీరు? తమిళ్లో ఇప్పుడు కాదు, దెర్ ఆర్ సమ్ ప్రాజెక్ట్స్, లెట్స్ సీ. బట్ తెలుగులో ఐ హ్యావ్ రాజా సాబ్ ఆల్సో కమింగ్ విత్ ప్రభాస్ సార్. సో తెలుగులో చాలా బిజీగా ఉంది. ప్రభాస్ గారితో నటించలేదు? చాలా గ్రేట్ఫుల్. ప్రభాస్ గారు అంటే ద స్వీటెస్ట్ పర్సన్ ఎవర్. సో చాలా గ్రేట్ఫుల్ అండ్ వెయిటింగ్ టు గెట్ బ్యాక్ ఆన్ సెట్. థ్యాంక్ యూ. అప్కమింగ్ సినిమా మూవీస్ అండి? హరిహర వీరమల్లు అండ్ రాజా సాబ్. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో ప్రముఖ గోల్డ్ వ్యాపారస్తులు గత 30-40 సంవత్సరాలుగా వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి మరి బంగారు వ్యాపారంలో ఉన్నటువంటి మునగాల రమేష్ ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గం శివాజీ కేప్ రోడ్లో కొత్త బ్రాంచ్ని కోవిల అని జ్యువెలరీస్ అని ఏర్పాటు చేయడం సంతోషం. ఇప్పుడే నూతన డిజైన్స్తో ఉన్నటువంటి జ్యువెలరీ అన్నింటిలో కూడా ఇటు గోల్డ్, అటు డైమండ్స్, అటు సిల్వరు, ఆర్నమెంట్స్ అన్నీ కూడా రకరకాల ఆర్నమెంట్స్తో బ్రహ్మాండంగా షోరూము ఉంది. ఇవాళ బంగారం అనేది మన భారతదేశంలో అందరికీ కూడా సాంప్రదాయబద్ధంగా అందరూ కూడా ఎక్కువ మక్కువ చూపేది గోల్డ్. అలాంటి గోల్డ్ రంగంలో వినూత్నమైనటువంటి లేటెస్ట్ డిజైన్స్ని ఏర్పాటు చేసే ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో ఖచ్చితంగా ప్రజల ఆధారం ఉంటుంది. అందులో ఈ సత్యనారాయణపురం అనేది హార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యున్సీ, విజయవాడకు కూడా హార్ట్ ఇది. ఇటువంటి ప్రదేశంలో ఈ షోరూము ఎప్పుడు కూడా ప్రజల ఆదరణ పొందాలని, నాణ్యమైనటువంటి గోల్డ్ ఆభరణాలు ఇవ్వడంలో వీళ్ళకి గత 40 సంవత్సరాల నుంచి కూడా మరి నమ్మకమైన సంస్థ. ఖచ్చితంగా ఈ సంస్థ ఆధ్వర్యంలో ఈ బ్రాంచ్ ఆదరణ పొందాలని హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. పివి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా మార్చేందుకు నిర్వాహకులు కృషి చేస్తున్నారు. విద్యార్థులను సాంకేతికంగా తీర్చిదిద్ది పోటీ ప్రపంచానికి సంసిద్ధులను చేయడమే ఏఐ క్లబ్ లక్ష్యమని తెలిపారు. పివి సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగం ఏఐ హబ్ పేరుతో విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేసింది. కళాశాల వెబినార్ హాల్లో జరిగిన కార్యక్రమంలో కళాశాల ప్రతినిధులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మేకా రమేష్, డైరెక్టర్ వేమూరి బాబురావు, సిద్ధార్థ అకాడమీ విద్యా సలహాదారులు డాక్టర్ ఎల్కే మోహన్ రావు, ఐక్యూఏసి కన్వీనర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ప్లేస్మెంట్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్, డేటా సైన్స్ శాఖాధిపతి డాక్టర్ కొంపల్లి ఉదయశ్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ ఇన్నోడే వాయిజర్స్ ఏఐ హబ్ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులను సాంకేతికంగా తీర్చిదిద్ది పోటీ ప్రపంచానికి సంసిద్ధులను చేయడమే క్లబ్ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, విభాగాధిపతులు పాల్గొన్నారు. పర్వతనేని బ్రహ్మయ్య, సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, విజయవాడ, డిపార్ట్మెంట్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఇన్నోదయ వాయిగర్స్ ఏఐ హబ్ అనేది స్టార్ట్ చేశాము. దీనివల్ల ఏంటి అంటే ఏఐ హబ్ అనేది ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడుకొని మన ప్రాజెక్టులు కానీ అలాంటి ఇన్నోవేషన్స్ కానీ తయారు చేయడానికి, పిల్లల్ని ప్రోత్సహించడానికి ఒక కమ్యూనిటీ లాగా తయారు చేస్తారు. ఈ కమ్యూనిటీలో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళతో హ్యాకథాన్స్కి పార్టిసిపేట్ చేయడానికి, అలానే వేరే కాంపిటీషన్స్కి కానీ వాటికి పంపించడానికి, మనం అప్పటికప్పుడు చేసుకునేది కాకుండా ముందు నుంచే రెడీ చేయడానికి వాళ్ళకి సీనియర్స్ అందరూ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి వాళ్ళు తయారు చేస్తున్న ప్రాజెక్ట్స్, ఇన్నోవేషన్స్ మీద అవగాహన కల్పించి జూనియర్స్కి సపోర్ట్ ఇస్తారు. నెక్స్ట్ టైంకి ఏంటి అంటే జూనియర్స్ కూడా ఇలాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడానికి ముందు రావడానికి ఇది ప్రోత్సాహకరంగా ఉంటుంది. అందుకని దీన్ని ఏఐ హబ్ అనేది పేరు రాసి
దీనివల్ల అందరికీ కూడా ఇలా పార్టిసిపేట్ చేయటం వల్ల వాళ్ళు స్కిల్స్ అనేవి పెంచుకోగలుగుతారు. ఇప్పుడు ఎక్కువగా ఏఐ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు కాబట్టి ఏఐ స్కిల్ అనేది అందరూ డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి స్కిల్ డెవలప్ చేసుకోవాలంటే అన్నీ కూడా మనకి క్లాస్ రూముల్లోనే జరగటం అనేది కష్టమవుతుంది. అందుకని కొంత పాటు వాళ్ళు ఏం చేయాలి అంటే సొంతగా నేర్చుకోవడానికి కొన్ని సాల్వ్ చేస్తే కానీ వాళ్ళకి కొన్ని అర్థం కాని పరిస్థితి ఉంటుంది. అలాంటి వాటికి రీసెర్చ్గా పరంగా కూడా ఇది తయారు చేయడానికి డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ హబ్లోకి అందరినీ మన స్టూడెంట్స్ ఎవరైతే జూనియర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఇందులోకి ఇన్వైట్ చేసి వాళ్ళని ఒక గ్రూప్గా ఫామ్ చేసి వాళ్ళతో ప్రోగ్రామ్స్ ప్రాజెక్ట్స్ అనేవి డెవలప్ చేయిస్తాం. నా పేరు డాక్టర్ కె ఉదయశ్రీ, డిపార్ట్మెంట్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పిలుపునిచ్చారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడ సిద్ధార్థ వాకర్ ను ఓట్లు అభ్యర్థించారు. మంత్రిగా పనిచేసిన ఆలపాటికి ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన ఉంటుందని, గెలిపిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తారని చెప్పారు. ఈ రోజు ఉదయం సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ వాకర్స్ గ్రౌండ్, అదేవిధంగా సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీ, ఎన్ఎస్ఎం, పాలిటెక్నిక్ కాలేజీ, ఈ 4 కాలేజీలు కూడా కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అందరినీ కూడా రిక్వెస్ట్ చేయడానికి ఆ గ్రౌండ్ లన్నీ కూడా వెళ్ళి పబ్లిక్ ని కలవడం జరిగింది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి ఎందుకు ఓటు వేయాలంటే ఆయన సుదీర్ఘమైన రాజకీయవేత్త. లాయర్ గా చదివేటప్పుడు స్టూడెంట్ పాలిటిక్స్ లో కూడా చాలా పీడుకొండ వ్యక్తి. నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 1982లో తక్షణమే పార్టీలో చేరి యువ నాయకుడిగా పనిచేసిన వ్యక్తి. తర్వాత 94 నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యే గాను మినిస్టర్ కూడా చేశారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతేకాదు శాసనసభలో ఆయన ఏదైనా ఒక సబ్జెక్ట్ ఇస్తే దాన్ని అనర్గళంగా మాట్లాడటమే కాకుండా సభనంతా కూడా కన్విన్స్ చేసే శక్తి రాజేంద్ర ప్రసాద్ గారికి ఉంది. ఆయన లాయర్ కూడా అవటం వలన ఆ యొక్క పాయింట్లు చక్కటి పాయింట్లు చెప్పి స్పీకర్ గారి దృష్టికి, మంత్రుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ యొక్క వాటి పరిష్కారం కనుక్కున్న వ్యక్తి. అందువల్ల ఇవాళ మేమిద్దరం కూడా సహచరులు సుదీర్ఘకాలంగా. ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్ గారు అత్యధిక ఓట్లతో గెలవాలనేది నా ఆకాంక్ష. పబ్లిక్ కూడా అదే మాట చెబుతా ఉన్నారు. అందువలన దీంట్లో ప్రజలందరూ కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, పేరు పక్కన ఒక గడి ఉంటది, ఆ గడిలో 1 అని వేయాలి. ఆ 1 కూడా వాళ్ళు ఎలక్షన్ పోలింగ్ ఏజెంట్లు, పోలింగ్ ఆఫీసర్ ఇచ్చిన పెన్నుతోనే వేయాలి. అక్కడ మన ముద్ర ఉంటది అని లేదా ఇంకో రకంగా మనం ఎత్తుకోవటం కాదు, వాళ్ళు ఇచ్చిన పెన్నుతోనే ఆ గీత వేయాలి. ఆ గీత కూడా పైన కింద టచ్ కాకుండా చక్కగా వేయాలి. అది కూడా మీ ద్వారా చూసిన వాళ్ళందరూ కూడా తెలియాలని చెబుతున్నాను. ఏదేమైనా కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మంచి వ్యక్తిగా ఘన విజయం సాధించాలి. దానికి ప్రజలే కారకులు కావాలని నేను కోరుకుంటున్నాను. రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో ఏపీలో ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చా వేదికగా గాంధీనగర్ లోని ఓ హోటల్ నిర్వహించారు. ఆకినేని భవానీ ప్రసాద్, లక్ష్మీనారాయణ, వడ్డే శోభనాధీశ్వరరావు, రైతు ప్రజా సంఘాల నేతలు చర్చా వేదికలో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ 4 అంశాలపై ప్రధానంగా ఈరోజు సమావేశంలో తీర్మానాలు చేశామన్నారు. ఏపీ విభజన చట్టం ప్రకారం ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు ఉన్నాయని, బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 512 టీఎంసీల నీరు ఏపీకి ఉంచాలన్నారు. ఏపీలో 4 ప్రాజెక్టులు పూర్తి చేసి నీటి సమస్య తీర్చాలన్నారు. 10,000 కోట్లు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధాన పథకాన్ని గొల్లపల్లి రిజర్వాయర్ వరకు నిర్మాణం చేయాలని కోరారు. అక్కడి నుంచి సోమశీల మీదుగా పెన్నాకు అనుసంధానం చేయాలన్నారు. బనకచెర్లకు గోదావరి అనుసంధానం అనే అంశాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఇరిగేషన్ రంగ ప్రముఖులు, ఇంజనీర్లు కూడా తమ అభిప్రాయాలను సమర్థించారు. కూటమి ప్రభుత్వం గోదావరి, బనకచెర్ల అనే నిర్ణయం విడనాడాలని, భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించాలని, ఎగువ రాష్ట్రాలు వాటా అడిగే ప్రమాదం కూడా ఉందన్నారు. ఈ అంశాలపై తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. ప్రత్యేకించి ఆనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, శ్రీరామకృష్ణయ్య గారు మహానుభావుడు, ఆయన చెప్పినటువంటి సలహాను, సూచనను అనుసరించి తెలుగు గంగ, గాలేరు నగరి, అందరి నీవా వీటన్నిటిని కూడా సూచించి ఆ రాయలసీమ ప్రాంతంలో కరువును నివారించి ఆ ప్రాంత అభివృద్ధికి, ప్రజల యొక్క సౌభాగ్యానికి దోహదపడాలని చేసిన ప్రయత్నం ఇవాటికి కూడా ఇంకా ఒక సంపూర్ణమైన స్వరూపం సాధించలేదు. డబ్బులైతే ఖర్చు అవుతానే ఉన్నాయి, కానీ రైతుల చేలల్లోకి నీళ్లు మాత్రం రానటువంటి పరిస్థితి. అందరం బాధపడుతూనే ఉన్నాం. ఆ నేపథ్యంలో వాళ్ళ సమావేశం జరుగుతూ ఉంది. వారు
చాలా లోతుగా అధ్యయనం చేశారు. లక్ష్మీనారాయణ గారు, అట్లాగే పాపారావు గారు, సరే మీ అందరికీ తెలుసు. శ్రీరామకృష్ణ గారి దగ్గర ఆయన చాలా కాలం పాటు సహాయకుడిగా పనిచేస్తూ చాలా ఎన్నో విషయాల్ని, మెలకువల్ని, ఆయన సాంకేతిక విషయాల్ని అర్థం చేసుకున్నారు. వారు చెప్పిన వాటిలోకి తిరిగి నేను వెళ్ళను. ఇప్పుడు కొత్త చర్చ, అగ్రిమెంట్ అయిపోయింది అంటున్నారు. ఏంటంటే 41 మీటర్లకే. నేను మిత్రుని అడిగా, ఎందుకయ్యా 45 మీటర్లు ఆల్రెడీ చర్చ అగ్రిమెంట్ ఉంది కదా, మళ్ళీ 41 ఏంటండి మీ వాళ్ళు గోల్ చేస్తున్నారు కదండి, నిర్వాసితులు 1,00,000 కుటుంబాలకి వెళ్ళి 45 అయితే 1,00,000 కుటుంబాలకి ఇవ్వాలి, 41 అంటే 10,000 మందికి ఇచ్చి వదిలేయచ్చు నిర్వాసితులు. అంటే నిర్వాసితులను వదిలేయడానికి ఒక చర్చ అక్కడ ప్రారంభమైంది. ఇది నేను అడుగుతున్నా, 10 అడుగులు నీటి మట్టం మీద వెళ్తూ ఉంటే గోదావరి వెళ్ళిపోతే మునగవు, 10 అడుగుల వరకే మునుగుతాయి. 40 మీటర్లు కట్టిన తర్వాత 40 మీటర్ల పైన మళ్ళా మిగుతాయి. అంటే మొత్తం మునిగిపోతాయి. 45 కాదు, 40 అయినా మునిగిపోతాయి. ఆ నిర్వాసితులను ముంచదలుచుకొని ఉంది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ప్రాజెక్టు కట్టడం అంటే ఏంటి? ప్రపంచంలో అంతర్జాతీయ ఒడంబడికలు ఏముంది? ఎక్కడైనా ఓ ప్రాజెక్ట్ కడితే ఆ ప్రాజెక్టు భూములు ఇచ్చిన వాళ్ళు, ఆ ప్రాజెక్టు ఎందుకు మునిపోయిన వాళ్ళు మొట్టమొదటి లబ్ధిదారులు అవ్వాలి అని రాసి ఉంది. ఫస్ట్ ప్రయారిటీ అదే అని చెప్పాడు. మేము అడుగుతా ఉన్నాం. ఇక్కడే రంగారావు గారు ఉన్నారు, పెద్దవాళ్ళంతా కూడా వెలుగొండ ప్రాజెక్టు పైన మొన్న మధ్యన పెట్టాం. నిమ్మల కృష్ణమనాయుడు గారిని కూడా అడిగాం. ఇంతవరకు బడ్జెట్లో నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇన్ని సంవత్సరాల పాటు ఉంటే ఇప్పటికే 4 దశాబ్దాలు అయింది. రాయలసీమ ప్రాంతంలో ఎక్కడ వేసినటువంటి ప్రాజెక్టుకు మమ్మల్ని అవి పునాది రాళ్ళు కాదు, అవి వేసిన శంకుస్థాపన రాళ్ళు కాదు, మా పాలిట శాపాలుగా మారినటువంటి రాళ్ళు ఎక్కిరిస్తూ ఉన్నాయి. మాకు ఇంకా పోరాటం తప్ప వేరే మార్గం లేదు. పెద్దలంతా వేదికపైకి వచ్చి ఒక మంచి అంశాన్ని బయటికి తీసుకొని రావడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇదే రిక్వెస్ట్ చేస్తాను. విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాల్లో ఆదివారం రాత్రి బ్లేడ్ బ్యాచ్ ఘటనపై ఏసీపీ దామోదర్ స్పందించారు. దాడిలో పాల్గొన్న వ్యక్తులపై రౌడర్ షీట్లు ఓపెన్ చేసినట్లు తెలిపారు. నిందితుల్లో ఒకరైన సాయి అనే వ్యక్తిపై గతంలో కేసులు ఉన్నట్లు వెల్లడించారు. బ్లేడ్ బ్యాచ్ ఆగడాలపై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు. యువత గొడవల్లో దూరి భవిష్యత్ నాశనం చేసుకోవద్దని సూచించారు. అదే కాకుండా ఇంకా ఇలాంటి విషయాలు చేసి ఎవరన్నా చెత్త వ్యవహారం చేస్తే మాత్రం కొట్లాటలకి, ఊళ్ళలోకి వెళ్ళి, యూటీసీకి వెళ్ళి అమ్మాయిని ఏదన్నా హరాస్మెంట్ చేసి ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళ మీద కూడా చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం. చట్ట ప్రకారం ఎలా ఉంటే అలా యాక్షన్ తీసుకుంటాం. అట్లనే స్పాల్ కానివ్వండి, లేకపోతే కార్డ్స్ కానీ, వీటి మీద ఎట్టి పరిస్థితిలో ఎవరిని కూడా ఉపేక్షించలేదు. ఎవరైనా సరే తెలుగుదేశమా, లేకపోతే టీడీపీయా, ఒక వైఎస్ఆర్సీపీ, లేకపోతే మామూలు పబ్లికా, ఎవరైనా సరే ఇలాంటి వాటికి, చట్ట వ్యతిరేకాలకి, సంఘ విద్రోహాలకి ఏదైనా పాల్పడితే ఎవరైనా సరే ఎంత పెద్ద వ్యక్తులైనా కూడా అలాంటి వాళ్ళు చాలా స్ట్రాంగ్ చర్యలు తీసుకుంటుంది కేంద్రం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్యాంకర్లతో సమావేశమైన సీఎం చంద్రబాబు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రయాణంలో బ్యాంకులు భాగస్వామ్యం కావాలని పిలుపు. మానవత్వం చాటుకున్న హోంమంత్రి అనిత. బైపాస్ రోడ్డుపై జరిగిన ప్రమాదాన్ని గమనించి స్వయంగా వెళ్లి సాయం చేసిన హోంమంత్రి. రెండవ రోజుకు చేరుకున్న గుణదల మేరీమాత ఉత్సవాలు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివస్తున్న భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయ ప్రాంగణం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.